అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. హెల్దీ వేలో నేను ఎలా చేశాను నా స్టైల్లో చూపిస్తానండి. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని నేనైతే ఇది ఒక ముగ్గురికి చేస్తున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకొని దాన్ని అయితే చూస్తున్నారు కదా, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని ఇలాగా స్లోగా వేసుకుంటే మనకి ఇలాగా స్క్రాంబుల్ ఎగ్ అంటారు కదండి, అలా వస్తుంది అనమాట. ఇలా మంచిగా స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మంచిగా ఇది కొంచెం వేగనిస్తే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంటే వెజిటబుల్స్ మనకు నచ్చిన వెజిటబుల్స్ అయితే తీసుకోవాలండి. నా దగ్గర ఉన్న అయితే నేను చూపిస్తున్నాను. బీన్స్, క్యారెట్, దాంతోపాటు పొటాటో తీసుకున్నాను నేను. టమాటో, పచ్చిమిర్చి, దానికి కారం తగ్గట్టుగా ఉల్లిపాయలు పొడిగా కట్ చేసుకున్నాయి, కొత్తిమీర, దాంతోపాటు కరివేపాకు తీసుకున్నాను అనమాట. అదే కడాయిలో ఇంకొంచెం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత దాంట్లోకి అయితే పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పొడుగ్గా ఉన్నవి వేసుకున్నానండి నేను. హాఫ్ వేసుకున్నాను, ఇంకో హాఫ్ ఉంటుంది. అయితే హాఫ్ మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి. నా దగ్గర బంగాళదుంప, దాంతోపాటు క్యారెట్, బీన్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 కూడా వేసుకుని మంచిగా కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను. కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ హెల్తీగా చేసుకున్నాను కదండి, అందుకని చెప్పేసి దీంట్లోకి అయితే పన్నీర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లోనే పన్నీర్ చేసుకున్నానండి, హోమ్ మేడ్ అది నేనైతే ఇలా చేసుకున్నాను. ఇంట్లోనే మీకు తెలుసు కదా, చాలా మంది చేసుకుంటారు. నేనైతే ఇలా తీసుకుని ఒక హాఫ్ వరకు వేసుకున్నాను అనమాట. వేసుకుని అది కూడా కొంచెం నూనెలో వేగనిచ్చుకున్న తర్వాత దాంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా పసుపు మంచిగా వేగి అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో అయితే నేనైతే స్క్రాంబుల్ ఎగ్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసాను అనమాట. ఎగ్ కూడా కలిసి ఇలాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా ఎగ్ అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే బ్రౌన్ రైస్ వాడుతున్నానండి, ఎందుకంటే హెల్దీ వేలో చేస్తానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి దీంట్లోకి అయితే నేను రైస్ అయితే బ్రౌన్ రైస్ వాడాను. మీకు కావాలంటే వైట్ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇంకా నేనైతే వేసేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలిపేసుకుని దాంట్లోకి గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడరు, కారం, కొంచెం చాట్ మసాలా ఉంటుంది కదండి, అది కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసాను అనమాట. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్లో స్లోగా పెట్టుకుంటూ మంచిగా ఇది కొంచెం నూనె బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి నేను మంచిగా ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతాయి కదండి, అదేనండి ఉసిరికాయ కదండి. ఇప్పుడు మనం చాలామందికి పుల్ల పండు ఇష్టపడిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడు నిమ్మకాయలే కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలా మంచిగా తురిమేసుకుని దీంట్లో వేసేసుకోండి, ఒక్కటైతే సరిపోతుంది. వేసేసుకొని ఆఖరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచిగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. లాస్ట్లో కొంచెం నేను మంచిగా కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని మంచిగా సర్వ్ చేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.